హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఇక్కడ కొన్ని క్వశ్చన్లు మీకు తెలంగాణ ఉద్యమ చరిత్రకి వెళ్ళి టెస్ట్ సిరీస్లో కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇలాంటి క్వశ్చన్లు కనుక మీరు చేయగలిగితే సబ్జెక్ట్లో మీకు గ్రిప్ ఉన్నట్లు లెక్క. కానీ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లలో ఏదో ఒక చిన్న పదం మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది, డైవర్ట్ చేస్తుంది. కాబట్టి కేర్ఫుల్గా క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ ఏ విధంగా గుర్తించాలన్నటువంటి ఒక ప్రశ్న కూడా మీలో ఉదయించాల. అంటే మన క్వశ్చన్ కనుక సరిగ్గా చదవకపోతే ఆన్సర్ తెలిసినా తప్పు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు ఒక 8 క్వశ్చన్లు ఇచ్చాను. 8 క్వశ్చన్లలో మీకు ఎన్ని ప్రశ్నలు తెలుసు, ఎన్ని చేయలేకపోయాను, తెలిసినా చేయలేకపోయానన్న ఒక ప్రశ్న మీరు కనుక వేసుకోగలిగితే ఉద్యమంలో టాప్ రావడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర సంబంధించి నేను గ్రాండ్ టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తూ ఉన్నాను. 5 టెస్ట్ సిరీస్లు ఉంటాయి, 750 క్వశ్చన్లు. ఈచ్ క్వశ్చన్లలో 4 పాయింట్లు, 3000 ప్రశ్నలు కవర్ అయ్యే విధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రను జల్లెడ పట్టి తయారు చేసినటువంటి టెస్ట్ సిరీసు. దీంట్లో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ ఆ టెస్ట్ కనుక ప్రాక్టీస్ చేస్తే మీరు ఇన్ని రోజులు అయినటువంటి ఉద్యమము కంప్లీట్గా రివిజన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీలో ఉన్న కన్ఫ్యూజన్ కూడా పోగొడుతుంది. అంశాన్ని మీరు పరిశీలించుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ క్రింది వాటిలో సరైన వాటిని పరిశీలించు. టెస్ట్ సిరీస్లోకి వెళ్ళి కొన్ని క్వశ్చన్లు తీసుకొని మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ క్రింది వాటిలో సరైన వాటిని పరిశీలింపుము. ఆప్షన్ ఏ, తెలంగాణ ఆంధ్ర ఆదాయ వ్యయాల పంపిణీకి ప్రాతిపదిక జనాభా నిష్పత్తి భౌగోళిక అంశాలు. పెద్ద మనుషుల ఒప్పందంలో ఉద్యోగాల నియామకానికి ప్రాతిపదిక స్థానికత జనాభా. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ప్రాంతీయ అభివృద్ధి మండలి ఎన్నికకు ఓటు హక్కు కలిగిన వారు ఎమ్మెల్యేలు. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణకు డిప్యూటీ సీఎం పదవి కేటాయించబడింది. మరి దీంట్లో రైట్ ఏంటి, రాంగ్ ఏంటి? రైట్ ఏంటి, రాంగ్ ఏంటి? ఒకసారి చూడండి. తెలంగాణ ఆంధ్ర వ్యయాల పంపిణీకి ప్రాతిపదిక జనాభా నిష్పత్తి భౌగోళిక అంశాలు. ఆప్షన్ ఏ రైటా, రాంగా? మీకు చూడండి, మీ 6th and 7 చెప్తుందంటే ఏ ఇస్ ద రైట్ అని చెప్తా ఉంది. కానీ రైట్ కాదండి, రాంగ్. అది ఎందుకు రాంగ్ అంటే ఆదాయ వ్యయాల పంపిణీకి ప్రాతిపదిక జనాభా నిష్పత్తి, దట్ ఈస్ ద రైట్. కానీ భౌగోళిక అంశాలు కాదు. కాబట్టి మీరు జనాభా నిష్పత్తి ఉన్నది కాబట్టి రైట్ పెట్టే ప్రమాదం ఉంటుంది. భౌగోళిక అంశాల పదం కూడా ఉంది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. కానీ మీరు అందరూ సమాధానం ఏ రైట్ అనే సమాధానం చెప్తుంది. నెక్స్ట్, పెద్ద మనుషుల ఒప్పందంలో ఉద్యోగాల నియామకానికి ప్రాతిపదిక స్థానికత జనాభా. రెండిట్లో ఏది కరెక్టు? స్థానికత కరెక్టా, జనాభా కరెక్టా? అంటే రెండూ కరెక్టే. ఎందుకంటే స్థానికత పెద్ద మనుషుల ఒప్పందంలో 12 సంవత్సరాలని చెప్పబడుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఏమని చెప్తుంది అంటే 17 సంవత్సరాలని చెప్తుంది. అంటే ఏం చెప్తుంది? స్థానికత. ఈ సంవత్సరాలనే పదం ఉంటేనే అది ఏం చెప్తుందంటే స్థానికత అనే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. అంటే స్థానికత రైటే, జనాభా కూడా రైటే. జనాభా ఎంత? 60%, 40% కంపల్సరీగా పాటించాలి ఉద్యోగ నియామకాలలో. అదేవిధంగా సచివాలయము, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలలో ప్రతి 3 ఉద్యోగాల్లో 2వ ఉద్యోగానికి స్థానికత వర్తిస్తుంది. అదేవిధంగా మనకు నాన్ గెస్టెడ్ స్థాయి ఉద్యోగాలకు స్థానికత వర్తిస్తుంది. అదేవిధంగా జనాభా వర్తిస్తుంది. ఏ ఉద్యోగం ఇవ్వాలన్నప్పుడు పర్సంటేజ్ అన్నప్పుడు జనాభా, స్థానికత 2 కూడా రైటు. మీరు 2 ఇచ్చినప్పుడు ఏదో ఒకటి కన్ఫ్యూజ్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇట్లా చిన్న పదాలతో మిమ్మల్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంటుంది. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ప్రాంతీయ అభివృద్ధి మండలి ఎన్నికకు ఓటు హక్కు కలిగిన వారు ఎవరు? ఓటు హక్కు ఎవరికి ఉంటుంది? కేవలం ఎమ్మెల్యేలే. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతరులు అనే కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు అప్పుడు కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం. డైరెక్ట్ ఎమ్మెల్యేలు ఇచ్చింది కాబట్టి ఇలాంటి కన్ఫ్యూజ్ లేదు. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబడింది. ఇచ్చారా? డిప్యూటీ సీఎం అనే పదం రాసుకున్నామా? డిప్యూటీ సీఎం అనే పదవి కాదు, సీఎం ఆర్ డిప్యూటీ సీఎం రాసుకున్నాం. ఓన్లీ డిప్యూటీ సీఎం అన్నాం, అప్పుడు తప్పైంది కదా. సీఎం ఆర్ డిప్యూటీ సీఎం
అని రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వబడింది, కానీ ఇక్కడ రాసింది కేవలం డిప్యూటీ సీఎం అనే పదమే ఉపయోగించాము. ఇట్లా మనల్ని పక్కదారి పట్టించే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ల పైన కొంత జాగ్రత్తగా ఉండే ఒక ప్రయత్నం చేయండి. సమాధానాలు ఏంది, ఇప్పుడు కేవలం బీసీ మాత్రమే సమాధానం. ఎక్కువ మంది ఏబిసిడి పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, లేదా ఏబీసీ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు కానీ బీసీ సమాధానం పెడతారా ఈ క్వశ్చన్ కంటే. క్వశ్చన్ ఈజీనే, మీరు చదివిందే, తెలియని అంశం ఏం కాదు, తెలిసిందే, కానీ తప్పు పెట్టే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్లు మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్లు అశోక్ సార్ దగ్గర మాత్రం దొరుకుతాయి. మిమ్మల్ని పక్కదారి పట్టించేది లేదు, ఉన్న కాన్సెప్ట్లోనే జాగ్రత్తగా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించిన పార్టీ సిపిఎం. సింగుజంగు చర్చల ప్రధాన ఉద్దేశం హిందూ ముస్లింల మధ్య విభేదాలు తొలగించడం. ఆజాద్ హైదరాబాదుకు పిలుపునిచ్చిన వ్యక్తి బహదూర్ యార్ జంగ్. బహదూర్ యార్ జంగ్. నైజాంకు వ్యతిరేకంగా బండి యాదగిరి రాసి పాడిన పాట బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్వహించిన పార్టీ సిపిఎం. రైటా రాంగా? ఎక్కువ మంది రైట్ అని ఎమ్మటి ఆన్సర్ పెడతారు. రైటు కాదు, రాంగు. ఎందుకంటే సిపిఐ పార్టీ సిపిఎం కాదు. సిపిఎం అనే పార్టీ 1964లో పుట్టింది. 1925 నుంచి 1964 ఒకటే ఒక పార్టీ సిపిఐ పార్టీ మాత్రమే ఉంది, వేరే పార్టీలు ఏం లేవు. మీరు సిపిఎం అనగానే రైటు పెట్టే ప్రమాదం ఉంది, కాబట్టి తప్ప ఆన్సర్. సింగుజంగు చర్చల ప్రధాన ఉద్దేశం హిందూ ముస్లింల మధ్య విభేదాలు తొలగించడం. సింగుజంగు చర్చలు మందముల నరసింగరావు, అదే మాదిరిగా బహదూర్ యారు జంగు ఇద్దరి మధ్య 1938లో జరిగిన చర్చలే హిందూ ముస్లింల యొక్క మత ఘర్షణ చెలరేగిన మొట్టమొదటిసారిగా హైదరాబాద్ సంస్థానంలో. వాటిని నివారించి విభేదాలు తొలగించే ప్రధాన ఉద్దేశమే సింగుజంగు చర్చలు. ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే ఆజాద్ హైదరాబాదుకు పిలుపునిచ్చిన వ్యక్తి ఎవరు? ఆజాద్ హైదరాబాద్కి ఎవరు పిలుపునిచ్చారు? ఆజాద్ హైదరాబాద్ అంటే ఏంది అసలు? ఆజాద్ అంటే స్వాతంత్రం. హైదరాబాద్కి స్వాతంత్రం. హైదరాబాదు ప్రత్యేకంగా ఉండాలా, ఇండియన్ యూనియన్లో కలవడానికి వీలు లేదనే సిద్ధాంతమే ఆజాద్ హైదరాబాద్. ఈ చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే కాసిం రజ్వీ. కాబట్టి ఇండియాలో కలవడానికి ఆయన ఒప్పుకోలేదు. అప్పటికి బహదూర్ యార్ జంగ్ చనిపోయాడు. కాబట్టి పిలిపించి బహదూర్ యార్ జంగ్ అంటే కాదు, రాంగ్ ఆన్సర్. నైజాముకు వ్యతిరేకంగా బండి యాదగిరి బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతో కొడుకో నైజాము సరకరోడా అని బండి యాదగిరి రాసిండా? అవును, రాసిన వాస్తవమే. చాలామంది ఇది రైట్ ఆన్సర్ పెడతారు. రైటు కాదండి, ఇది రాంగ్. ఎందుకంటే నైజాంకు వ్యతిరేకంగా బండి యాదగిరి రాసిన పాట నైజాంకు వ్యతిరేకంగా కాదండి, జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి వ్యతిరేకంగా రాసిన పాటగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయాలా. నా పుస్తకంలో మీకు మొదటిలోనే దానిలో క్లియర్గా ఇచ్చాను నేను. నిజాము బండెనక బండి గట్టి నైజాం వ్యతిరేక పాట కాదు. బండెనక బండి గట్టి ఇస్ నాట్ యాంటీ నిజాం సాంగ్. నిజాం మీద జరిగినంత విష ప్రచారం బహుశా ప్రపంచంలో ఏ పాలకుని మీద జరిగి ఉండదు. నిజాం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర మహాసభ కానీ కమ్యూనిస్టు పార్టీ కానీ విమర్శించిన దాఖలు లేవు. హైదరాబాద్ విలీన సమయంలో రజాకార్ల అరాచకాలు జరుగుతున్న సందర్భంలో కూడా నిజాంను విమర్శించలేదు. రజాకార్ల చర్యలను కాసిం రజ్వీ ఉన్మాదంగానే చూసిండ్రు కానీ నిజాంకు అంటగట్టలేదు. ఆయన రాసింది పాట నిజాం వ్యతిరేకం కాదు. ఎవరికి? బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల పోతో కొడుకో నా కొడుకో ప్రతాపర్ రెడ్డి. దొడ్లన్నీ గాలిపాయే ఎడ్లన్నీ ఎల్లిపాయే ఇకనైనా లజ్జ లేదా నా కొడుకో ప్రతాపరెడ్డి. దొడ్లన్నీ గాలిపాయే ఎడ్లన్నీ ఎల్లిపాయే ఇకనైనా లజ్జ లేదా నా కొడుకో ప్రతాపరెడ్డి. గొల్లొల్ల గొర్రెలు ఒడిసే రైతుల్ల బియ్యం ఒడిసే ఇక ఏమి తింటావు కొడుకో నా కొడుకో ప్రతాపరెడ్డి. పెద్ద పంది సూరిగాడు చిన్న పంది మల్లిగాడు మీ ఇద్దరిని తింటాం కొడుకో నా కొడుకో ప్రతాపరెడ్డి. ఇది రాసింది బండి యాదగిరి. కానీ మా భూమి సినిమాలో దీనికి నైజాం వ్యతిరేకంగా పాటని మార్చుకొని రాసిన అంశానికి అర్థం చేసుకోవాలా. నైజాం వ్యతిరేక పాట కాదు, జన్నారెడ్డి ప్రతాపరెడ్డి వ్యతిరేక పాట. కాబట్టి చాలామంది దీన్ని రైట్ పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చూడండి, ఇక్కడ 4 సమాధానాలు ఇస్తే 3 తప్పు ఉన్నాయి. ఒకటి సిపిఎం, అది సిపిఐగా ఉన్న అంశాన్ని. సింగుజంగ్ చర్చలు రైటే, ఇది విషయం కాసిం రజ్వీ, ఇది జన్నారెడ్డి ప్రతాపరెడ్డి. కాబట్టి ఆన్సరు కేవలం బి మాత్రమే సమాధానము. ఇలాంటి క్వశ్చన్లు ఉంటాయి,
ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంత డెప్త్గా ఏముండదు. మీకు అవసరం మేరకు ఎంత అవసరమో అంత మేరకే మీకు టెస్ట్ సిరీస్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కాబట్టి మీకు బాగా ఉపయోగపడితే మొత్తం 3000 పాయింట్స్ కవర్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ ఉన్నది. బహుమనీయుల కాలంలో మహమ్మద్ గవాన్ నాన్ ముల్కీ ఉద్యమానికి ఆద్యుడు. బహుమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నం కావడానికి ముల్కీ నాన్ ముల్కీ సమస్య ప్రధాన కారణం. కుతుబుషాహీలు గోల్కొండ రాజ్యంలో ముల్కీలు. నిజాం సంస్థానంలో నాన్ ముల్కీలు ప్రధానంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చారు. సార్ చూసుకోండి, నిజాం సంస్థానంలో నాన్ ముల్కీలు ప్రధానంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చారు. కుతుబుషాహీలు గోల్కొండ రాజ్యంలో ముల్కీలు. బహుమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నం కావడానికి ముల్కీ నాన్ ముల్కీ సమస్య ప్రధాన కారణం. బహుమనీయుల కాలంలో మహమ్మద్ గవాన్ నాన్ ముల్కీ ఉద్యమానికి ఆద్యుడు. ఇలాంటి క్వశ్చన్లు ఉంటాయి చూడండి. బహుమనీయుల కాలంలో ముల్కీ నాన్ ఉద్యమానికి గల కారకుడు ఎవరంటే మహమ్మద్ గవాన్, రైట్. హైదరాబాద్ సంస్థానంలో సాలార్ జంగ్ ముల్కీ నాన్ ముల్కీ సమస్య కారణమైతే బహుమనీ సామ్రాజ్యంలో కారకుడు ఎవరంటే మనకు మహమ్మద్ గవాన్ అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు, రైట్. బహుమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నం ఎందుకయింది, 5 రాజ్యాలు ఎందుకు ఊడిపోయిందంటే ముల్కీ నాన్ ముల్కీ సమస్య, రైట్. 2 కూడా రైట్. కుతుబుషాహీలు గోల్కొండ రాజ్యంలో ముల్కీలా నాన్ ముల్కీలా అంటే చాలామంది ముల్కీలు అనే పదం వస్తుంది, కానీ గోల్కొండలో కుతుబుషాహీలు అనేవాళ్ళు నాన్ ముల్కీలు అండి. నాన్ ముల్కీలు ముల్కీసు కాదు, ఎందుకంటే వీళ్ళు ముస్లింలు. ముల్కీలు ఎవరు ఉంటారు? హిందువులు ఉంటారు. హైదరాబాద్ సంస్థలు హిందువులు అనేవాళ్ళు ముల్కీలు, వీళ్ళంతా పైకి వచ్చిన వాళ్ళే. కాబట్టి వీళ్ళు రాజ్యంలో ముల్కీలు అంటే ముల్కీలు కాదు, నాన్ ముల్కీలు. నిజాం సంస్థానంలో నాన్ ముల్కీలు ప్రధానంగా ఎక్కడికి వెళ్ళొచ్చారు? ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళొచ్చారు. ఇస్ ద రైట్ ఆన్సర్ అని మీరు పెడతారు, రైట్ కాదండి, రాంగ్. ఎందుకంటే ఉత్తర భారతదేశంకి వెళ్ళొచ్చారు. చాలామంది, ఎక్కువ మంది ఎక్కడికి వెళ్ళొచ్చారు అంటే ఉత్తర భారతదేశంకి వెళ్ళొచ్చారు, ఆంధ్ర నుంచి కాదు. ఆంధ్రకి వెళ్ళి ఎప్పుడు వచ్చారంటే 1948 తర్వాత పెద్ద మొత్తంలో వచ్చారు. 48 నుంచి 52 మధ్య జైన్ చౌదరి, ఎంకే వెల్లుడి కాలంలో ఆంధ్ర నాన్ ముల్కీలు వచ్చారు. కానీ నిజాంల కాలంలో ఎక్కడికి వెళ్ళంటే వచ్చింది నార్త్ ఇండియా. బహుమనీయుల కాలం ఎక్కడికి వెళ్ళంటే మధ్యాసికి వెళ్ళొచ్చారు. ఆన్సర్ ఏంటంటే కేవలం ఏబీ మాత్రమే సరైన సమాధానంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ప్రశ్నలు తెలిసినట్టే ఉంటాయి, కానీ ఆన్సర్ పెట్టడం కష్టమవుతుంది. ఇలాంటి క్వశ్చన్లు మీకు చాలా క్వశ్చన్లు మనకు కవర్ అవుతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో ఎస్ఆర్సికి సంబంధించి సరైన వాటిని గుర్తించము. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే సరైన వాటిని, సరికానిది సరి అయినది ఏమిచ్చాడు అనే ఒక ప్రశ్న మీకు తలెత్తాలా. భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ల నేపథ్యంలో ఎస్ఆర్సి ఏర్పాటు చేయబడింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్లు వస్తే ఎస్ఆర్సి ఏర్పాటు చేయబడింది. ఎస్ఆర్సి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించింది. ఎస్ఆర్సి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించింది. భారతదేశాన్ని 16 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా భౌగోళికంగా ఏర్పాటు చేయాలని ఎస్ఆర్సి చెప్పింది. ప్రస్తుతానికి 3 ప్రాంతాలతో కూడిన హైదరాబాద్ రాష్ట్రాన్ని అలాగే కొనసాగించాలని నివేదికలో పేర్కొన్నారు. మీకు చూస్తే 4కి 4 రైట్ సార్ అన్నట్టు కనబడతాయి, కానీ 4 రైటు కాదు, దీంట్లో రాంగ్ ఉన్నాయి. మరి ఏంటి రాంగు, ఏంటి రైట్ అని ఒక అంశాన్ని చూడండి. భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్లు వస్తేనే ఎస్ఆర్సి ఏర్పాటు చేయబడింది. 1953 డిసెంబర్ 22వ తారీఖు నాడు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు నెహ్రూ ప్రకటించారు. డిసెంబర్ 29వ తారీఖు నాడు ఎస్ఆర్సి అనేది ఏర్పాటైంది. ఎందుకు ఏర్పాటైందంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్లు వస్తేనే ఏర్పాటైంది. ఇస్ ద రైట్ ఆన్సర్, ఏ అనేది రైటు. ఎస్ఆర్సి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించలేదండి. ఒక రాష్ట్రాల ఏర్పాటు భాష అనే ఒక అంశంగా ఉంటుంది, కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలను అందరూ వ్యతిరేకించారు. ఎవరెవరు వ్యతిరేకించారు? ఎస్ఆర్సి వ్యతిరేకించింది, ఎస్కే తార్ కమిటీ వ్యతిరేకించినది, అదేవిధంగా జేవీపీ కమిటీ వ్యతిరేకించినది, అదే మాదిరిగా అంబేద్కర్ వ్యతిరేకించారు. అందరూ టోటల్గా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుని వీళ్ళందరూ వ్యతిరేకించిన అంశాలే. సమర్థించిన పాయింట్ ఎక్కడ కనపడదు. విశాల ఆంధ్ర అంటే ఒక భాష పేరుతో ఏర్పాటు చేయబడే ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కనబడుతుంది. మిగతా అన్ని సందర్భాల్లో వ్యతిరేకించిన సందర్భాలే కనబడతాయి కూడా అర్థం చేసుకోవచ్చు. భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు సమర్థించిందంటే సమర్థించలేదు, వ్యతిరేకించిన అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, భారతదేశాన్ని 16 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా భౌగోళికంగా ఏర్పాటు చేయాలని నివేదించింది ఎవరంటే ఎస్ఆర్సి. మీరు చూడగానే రైట్ అనిపిస్తుంది, రైట్ కాదండి, రాంగు. ఎందుకంటే 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలను మాత్రమే ఎస్ఆర్సి చెప్తే
కేంద్రం ఏం చేసింది, 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలని కేంద్రం చెప్పింది. కానీ నివేదిక 16(3) అమలు చేసింది 14(6). 2 రాష్ట్రాలు మింగేసి మూడు కేంద్రపాలిత ప్రాంతాలను పెంచారు. ఎస్ఆర్సి నివేదిక సరైన వాటిని గుర్తించమంటున్నాం. దట్ ఈస్ ద రాంగ్. అలాగే ప్రస్తుతానికి 3 ప్రాంతాలతో కూడిన హైదరాబాద్ రాష్ట్రం అలాగే కొనసాగించాలని పేర్కొన్నది. అలాగే కొనసాగని చెప్పిందా? చెప్పలేదండి. మహారాష్ట్రలో ఉన్న 5 జిల్లాలు మహారాష్ట్రలో కలపాలా, కర్ణాటకలో ఉన్న 3 జిల్లాలు కర్ణాటకలో కలపాలా, తెలంగాణలో ఉన్న 9 జిల్లాలు, కర్ణాటకలో ఉన్న బీదర్ జిల్లాను కలిపి 10 జిల్లాలతో కూడినటువంటి హైదరాబాదు రాష్ట్రాన్ని ప్రస్తుతానికి కొనసాగించాలా. 61 తర్వాత 2/3 వంతు ఒప్పుకుంటే అప్పుడు కలపాలని చెప్పింది ఎస్ఆర్సి. కానీ ఇక్కడ మీకు చూపిస్తే ఏమైంది, హైదరాబాదును కొనసాగించాలని చెప్పి రైటే కదా అనిపిస్తుంది. కాబట్టి ఎగ్జామ్ హాల్లో చాలా క్లారిటీగా మన ఆలోచన దృక్పథం ఉండాలి. ఇట్లా మీకు ప్రతిసారి గుర్తు చేసే విధంగా మీకు అన్ని అంశాలపైన చదివిన అంశాలే కానీ ఎగ్జాములో కరెక్ట్ పెట్టగలుగుతామా లేనట్టు అనుమానాలకు తెరదించుతూ మొత్తంగా 3000 పాయింట్స్ కవర్ అయ్యే విధంగా గ్రాండ్ టెస్ట్ మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. బయట మార్కెట్లో మీకు ఉన్నటువంటి క్వశ్చన్లు తెలియని క్వశ్చన్ ఇవ్వాలని ఒక ప్రయత్నం జరుగుద్ది తప్ప ఉన్న క్వశ్చన్లోనే ఎట్లా టీచ్ చేస్తారన్న నేపథ్యంలో ఉంటుందా అంటే ఉండదు అన్న అంశం అర్థం చేసుకోవచ్చు. ఫ్యాకల్టీకి విద్యార్థులు తయారు చేసినటువంటి క్వశ్చన్ బ్యాంక్ అదే విధంగా ఉంటున్న అంశాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది కూడా తప్పు. ఏది రైట్ అంటే కేవలం ఏ మాత్రమే రైటు, మిగతా 3 కూడా తప్పు అన్న సమాధానాలని ఎక్స్ప్లెనేషన్ రూపంలో కూడా మనం వివరణిస్తున్నాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, ఈ క్రింది వాటిని పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. ఏమంటున్నాం? సరైన వాటిని గుర్తించమని చెప్తున్నాం. పెద్ద మనుషుల ఒప్పందంలో పేర్కొన్న ఉద్యోగ నియామకాలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ద్వారా అమలు చేశారు. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతీయ సంఘం ఆర్టికల్ 371 ప్రకారం అమలు చేయబడింది. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ప్రకారం ఉద్యోగ నియామకాల్లో స్థానికత 15 సంవత్సరాలు. టీఆర్సీ 20 మందితో ఏర్పాటు చేయబడింది. ఒక్కసారి మీరు చూసుకోండి. నిజంగా మీకు 8 క్వశ్చన్లు ఇస్తున్న 8 క్వశ్చన్లు మీరు ఎన్ని చేయగలుగుతున్నారు? మీరు చదివినట్టు సీరియస్ అయిన వాళ్ళే కాబట్టి ఒకసారి చూసుకోవచ్చు. పెద్ద మనుషుల ఒప్పందంలో పేర్కొన్న ఉద్యోగ నియామకాలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అంటే అవును. 1957లో దీన్ని ఏర్పాటు చేస్తే 59లో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్. ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అంటేనే ఉద్యోగ నియామకాలకు సంబంధించింది. పెద్ద మనుషుల ఒప్పందంలో ఉద్యోగాల నియామకం, ఉద్యోగాల తొలగింపు, ఉద్యోగాల నియామకం నుంచి 4-5 అంశాలు చెప్తే 14 అంశాలు అంటే 14లో 4-5 అంశాలు ఉద్యోగ నియామకాలకు సంబంధించినవి. దట్ ఈస్ ద రైట్. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతీయ సంఘం, దాన్నే మనం ప్రాంతీయ సంఘాన్ని తెలంగాణ కమిటీగా టీఆర్సీగా మార్చారు. ఆర్టికల్ 371D ప్రకారం అమలు చేయబడింది. అంటే డి కాదండి, 371 క్లాజ్ 1 ప్రకారం అమలు చేయబడింది. 371D అనేది 6 సూత్రాల పథకానికి సంబంధించిన కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకో. 6 పాయింట్ ఫార్ములా. ఇది జెంటిల్మెన్ అగ్రిమెంట్ 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 371 క్లాజ్ ద్వారా అమలు చేసిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ప్రకారం ఉద్యోగ నియామకాల్లో స్థానికత ఎంత అంటే 15 సంవత్సరాలు. రైట్ ఆర్ రాంగ్ అంటే ఇస్ ద రైట్ ఆన్సర్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. టీఆర్సీలు 20 మందితో ఏర్పాటు చేయబడింది. పెద్ద మనుషుల ఒప్పందంలో రాసుకుంది 20 మందే. కానీ అమలు మాత్రం ఎలా జరిగిందంటే తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ సభ్యత్వం కల్పించారు. 105 మందితో టీఆర్సీ ఏర్పాటు చేయబడింది, 20 మందితో కాదు. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఏంటంటే ఏ మరియు సి మాత్రమే రైట్ అన్న అంశంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. తప్పైతే ఎందుకు తప్పైంది, రైట్ అయితే ఎందుకు రైట్ అయింది అన్న ఎక్స్ప్లెనేషన్ వరకు మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపి ఉద్యమంలో పాలు పంచుకున్న ఎమ్మెల్యేలు ఎవరెవరు, 69 ఉద్యమంలో ఎవరు పాల్గొన్నారు, వాళ్ళ యొక్క నియోజకవర్గాలు ఏంటివి? ఇది కొంచెము ఈజీగానే ఉండొచ్చు కానీ ఆన్సర్ తెలియడం అనేది కష్టమైంది కూడా అర్థం చేసుకోవచ్చు. టి పురుషోత్తమరావు, గోగినేని సత్యనారాయణ, పానుగంటి పిచ్చయ్య, రజాక్ అలీ. అసలు మీరు అన్ని పేర్లు విన్నారా? దీంట్లో మీరు టి పురుషోత్తమరావు, గోగినేని సత్యనారాయణ పేర్లు ఉన్నారు కానీ పానుగంటి పిచ్చయ్య, రజాక్ అలీ పేర్లు వినలేదు కానీ పుస్తకాలలో ఉన్నవి. వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు, ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు, మద్దతు తెలిపారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఉద్యమాన్ని మద్దతు తెలిపిన వాళ్ళే. టి పురుషోత్తమరావు అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్ష పూలమాల వేసి ప్రారంభించిన వ్యక్తి వర్ధన్నపేట ఎమ్మెల్యే. గోగినేని సత్యనారాయణ ఇల్లందు, ఈయన కూడా అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్ష మద్దతుగా 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన వ్యక్తి గోగినేని సత్యనారాయణ. మీ 2 ఇతర పేర్లు తెలుసు.
అలాగే పానుగంటి పిచ్చయ్య పాల్వంచలో ఆ పోటు కృష్ణమూర్తి ఉద్యమానికి మద్దతు తెలిపిన వ్యక్తి పానుగంటి పిచ్చయ్య. అలాగే రజాకాలి ఖమ్మం జిల్లా ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి రజాకాలి ఖమ్మం అన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో క్వశ్చన్లు మీకు ప్రశ్నిస్తూ నిజంగా మన ఎన్రోల్ ప్రిపరేషన్లో కొంత తేడా ఉందన్న ఒక అంశాన్ని మీరు గమనించే విధంగా 20 రోజులలో మీరు చేసిన మిస్టేక్స్ని కవర్ చేసుకునే విధంగా ఉన్నటువంటి ఏకైక టెస్ట్ సిరీస్ అశోక ఆన్లైన్ అకాడమీ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. 8 సూత్రాల పథకానికి సంబంధం కలిగిన ఇక్కడ ఎప్పుడైనా అండర్లైన్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ చూడగానే ఏం అడిగిండు, మనం ఏం ఆన్సర్ చేయాలనే అంశాలపైన మీరు అండర్లైన్ చేసుకోండి. ముల్కీ నియమాల అధ్యయనానికి కైలాసనాథ్ వాంచు కమిటీ ఏర్పాటు. మిగిలిన అంచనాలు తయారు చేయడానికి లలిత్ కుమార్ కమిటీ ఏర్పాటు. ఉద్యోగాల సమస్యల పరిష్కారానికి వశిష్ఠ భార్గవ కమిటీ ఏర్పాటు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు. 8 సూత్రాల పథకాలు ఇవన్నీ ఉన్నాయా లేవు అనేది ఒకసారి మీరు క్లారిఫై చేసుకోండి. ఏముంది ఇక్కడ? లలిత్ కుమార్ కమిటీ ఉంది, వశిష్ఠ భార్గవ కమిటీ ఉంది, కైలాసనాథ్ వాంచు కమిటీ ఉంది, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. ఇందులో ఏది రైటు సార్ చూద్దాం. కైలాసనాథ్ వాంచు కమిటీ ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యోగాలకి తెలంగాణకి ఇవ్వాలని ఒక 6వ పాయింట్ సూచనల మేరకు కైలాసనాథ్ వాంచు కమిటీ ఏర్పాటు చేస్తే ఈ కమిటీ ఏమంటదంటే ముల్కీ నియమాలు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. 8 సూత్రాల పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన కమిటీ. మిగిలిన అంచనాలు తయారు చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ లలిత్ కుమార్ కమిటీ. 34 కోట్ల 10 లక్షల రూపాయలు ఉన్నట్టుగా లలిత్ కుమార్ కమిటీ స్పష్టం చేసింది. కానీ ఇది ఏర్పాటు చేసింది 8 సూత్రాలు కాదు, అఖిలపక్ష సమావేశం డిమాండ్ మేరకు. అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు జనవరి 18-19 తారీఖులో అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం మేరకు లలిత్ కుమార్ కమిటీ ఏర్పాటైంది. కానీ 8 సూత్రాల పథకం కాదు. ఇది రాంగ్ ఆన్సర్. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసి వశిష్ఠ భార్గవ కమిటీ అంటే కాదు, వశిష్ఠ భార్గవ కమిటీ మిగిలిదుల అంచనాల కోసం ఏర్పాటు చేయబడింది. 28 కోట్ల 34 లక్షల రూపాయల మిగిలిదులు ఉన్నట్టుగా చెప్పిన కమిటీ వశిష్ఠ భార్గవ కమిటీ. ఉద్యోగుల సమస్యలు కాదు, మిగిలిదులకు సంబంధించిన కాన్సెప్ట్. ఇక్కడ సి కూడా రాంగ్ ఆన్సర్. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేది 6 సూత్రాల పథకం కానీ 8 సూత్రాలు కాదు. ఇక్కడ 8 సూత్రాల పథకం ప్రకారం ఏం ఏర్పాటు చేశారంటే యూపీఎస్సీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. కానీ ట్రిబ్యునల్ కాదు అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆన్సర్ కేవలం ఏ మాత్రమే రైటు, మిగతా 3 కూడా తప్పుడు సమాధానాల అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇలాంటి ఎన్నో ప్రశ్నల యొక్క సరళి మన యాప్లో కనబడతా ఉంటుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. క్విట్ ఇండియా ఉద్యమ నినాదం సరైన వాటిని గుర్తించము. క్విట్ ఇండియా ఉద్యమ నినాదమైన చేయండి లేదా చావండి, డూ ఆర్ డై నినాదాన్ని అనుసరించాలని పిలుపునిచ్చింది మరిచెన్నారు. రైటా రాంగా? తెలంగాణ పైన 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారు హైదరాబాద్ నగర మేయర్ కుముదిన్ నాయక్ అని చెప్పిందా చెప్పలేదా? హైదరాబాద్ ప్రజాసమితి అధ్యక్షుడు ఎవరంటే ఎం మాణిక్యరావు, అవునా కాదా? తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేసింది కేవీ రంగారెడ్డి. దీంట్లో రైట్ ఏంది, రాంగ్ ఏంది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. నిజంగా మీ 6th సెన్స్ ప్రకారం 8 క్వశ్చన్లలో మీరు ఎన్ని రైట్ చేశారు, ఎన్ని తప్పు చేశారు? నిజంగా 150 క్వశ్చన్లు ఉన్నటువంటి పేపర్లో మీరు ఎన్ని చేయగలుగుతారంటే 110 నుంచి 120 వరకు మాత్రమే చేయగలుగుతున్నారు. ఇంకొక 30-40 క్వశ్చన్లు పోతా ఉన్నాయి. ఆ పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, సబ్జెక్ట్ అవగాహన చేస్తున్నారా, అవగాహన లేక చేస్తున్నారా అనేది మీ ప్రశ్నించిన క్వశ్చన్స్ మనవి. క్విట్ ఇండియా ఉద్యమ నినాదం మరిచెన్నాడు ఇచ్చిండు రైట్ ఆన్సర్. తెలంగాణలో ప్రజలు 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారు హైదరాబాద్ నగర మేయర్ కుముదిన్ నాయక్ స్పష్టం చేసింది. ఏ సందర్భంలో అంటే వైబీ చవాన్ హైదరాబాద్కు ఇందిరాగాంధీ జూన్ 4వ తారీఖు హైదరాబాద్ వచ్చిపోయిన తర్వాత మళ్ళీ వైబీ చవాన్ వస్తాడు. ఆ వైబీ చవాన్ తోటి కేంద్ర హోంమంత్రితో స్పష్టం చేసినటువంటి మహిళ కుముదిన్ నాయక్ హైదరాబాద్ నగర మేయరు. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్ ప్రజాసమితి అధ్యక్షుడు ఎవరంటే ఎం మాణిక్యరావు. ఇస్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేసింది ఎవరు? కేవీ రంగారెడ్డి అంటే కాదు, కొండా లక్ష్మణ బాపూజీ. ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ కాంగ్రెస్ అంటాం, లేదా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అంటాం, లేదా తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమితి అంటాం, తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమితి అంటాం. దీని మొదటి సమావేశానికి కేవీ రంగారెడ్డి అటెండ్ అయ్యిండు. మొదటి సమావేశానికి హాజరైంది కేవీ రంగారెడ్డి. ఏర్పాటు చేసింది ఎవరంటే కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇలా ప్రశ్నల సమాధానాల ఎక్స్ప్లెనేషన్
మీరు ముందుగా ఎగ్జామ్ రాసుకోవాలా, ఎగ్జామ్ రాసిన తర్వాత మార్కులు చెక్ చేసుకోవాలా, మీకు ఎన్ని వస్తున్నాయి, ఎందుకు తప్పుపోయింది, మీరు ఎట్లా సవరించుకునేట్టు ఒక సందర్భం, టోటల్గా సబ్జెక్ట్ రివిజన్ చేసే సందర్భం. కాబట్టి మీకు టెస్ట్ సిరీస్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనకు 500 రూపాయలతో మీకు టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ 4 పేపర్లు అప్లోడ్ చేశాను. ఎల్లుండి వరకు మీకు టోటల్గా పేపర్స్ అండ్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా క్వశ్చన్స్ దాంట్లో ఉంటాయి. కాబట్టి మీకు టెస్ట్ సిరీస్ మీరు ఇప్పటి వరకు ఎకానమీ పైన కేంద్రీకృత చేసి ఉంటారు, కానీ ఎక్కువ స్కోరింగ్ వచ్చే సబ్జెక్టు ఉద్యమ చరిత్ర. ఉద్యమ చరిత్ర కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మీ అందరికీ అశోక్ సార్ అని తెలుసు. నేను స్వయంగా తయారు చేసినటువంటి క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మీకు ఉపయోగపడతా అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.